నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు నా చేతిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నామినేటెడ్ సెకండ్ లిస్ట్ ఉంది. 59 మందితో కూడినటువంటి నామినేటెడ్ లిస్ట్ బయటకు వచ్చేసింది. సో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చేసింది. మరి ఎవరికి ఆ 59 మంది అదృష్టవంతులు ఎవరికి ఈ అదృష్టం వరించింది అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరి వీళ్ళకే ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్గా 59 మందితో కూడినటువంటి లిస్ట్ వచ్చేసింది. దీంతో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నామినేటెడ్ లిస్ట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే. అంటే ఇంకా నామినేటెడ్ పదవులు అనేవి లేవు అనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఇంకా ఈ నామినేటెడ్ కార్పొరేషన్ కింద ఇంకా కొన్ని పదవులు ఉండొచ్చు. బట్ మెయిన్ కార్పొరేషన్స్ అయితే అన్నీ క్లియర్ అయిపోయాయి. సో మరి ఇంతకీ ఎవరికి అదృష్టం వరించింది అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలిసిందే, గతంలో 20 మందితో కూడినటువంటి ఓ నామినేటెడ్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఇంత ఫాస్ట్గా ఇవ్వటం కూడా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఇంత త్వరగా 59 మందితో కూడినటువంటి లిస్ట్ వస్తుందా అని ఎవరు అనుకోలేదు. ఎందుకు అనంటే మరొక సెకండ్ లిస్ట్ తర్వాత థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ అన్నట్టుగా ఇస్తారేమో అని అనుకున్నారు. కానీ బట్ ఓవరాల్గా మొత్తం లిస్ట్ అంతా కూడా ఒక్కసారిగా రిలీజ్ చేశారు. అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రతి పార్టీకి సమన్యాయం జరిగేలాగా అటు జనసేనకి ఇటు బీజేపీకి కూడా ఈ లిస్టులో ప్రాధాన్యం కల్పించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇంతకీ ఎవరు అదృష్టవంతులు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అలాగే మైనారిటీ అఫైర్స్. సో ఇది ఒక క్యాబినెట్ ర్యాంక్ అనే చెప్పాలి. ఈ అదృష్టం అయితే నరసాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహమ్మద్ షరీఫ్కి లభించింది. ఇక అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్యాబినెట్ ర్యాంక్ ఇది, స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఈ విషయం చెప్పేవాళ్ళు కూడా అంతకు తగ్గ మనుషులు అయి ఉండాలి. స్టూడెంట్స్కి ఎథిక్స్ వాల్యూస్ని నేర్పించగలిగే వాళ్ళు ఎలా ఉండాలి. సో మరి ఆ అదృష్టం చాగంటి కోటేశ్వరరావుకి వరించింది. నిజానికి ఆ అదృష్టం ఆయనకి వరించింది అని చెప్పటం కన్నా కూడా తెలుగు ప్రజలకి వరించింది అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తే ఆ పొజిషన్కి పర్ఫెక్ట్ పర్సన్ కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు కానీ, ఆయన చెప్పే విధానం కానీ, ఆయన చెప్పే ఎథిక్స్ కానీ, వాల్యూస్ కానీ మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం. అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి పొజిషన్కి పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పాలి. అండ్ యాక్చువల్గా అతనికి గతంలోనే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు అంటూ కూడా కొన్ని కథనాలు వచ్చినప్పటికీ కూడా ఒక పర్ఫెక్ట్ పొజిషన్ అయితే కట్టబెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన చక్కగా దాన్ని స్వీకరించారు కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఆయనకి టీటీడీ బోర్డు మెంబర్గా పదవిని ఇచ్చినప్పుడు కూడా ఆయన దాన్ని రిజెక్ట్ చేశారు. నెల రోజుల పాటు ఆయన పదవిని స్వీకరించినప్పటికీ కూడా తర్వాత అది రిజెక్ట్ చేశారు. బట్ ఏదేమైనా ఇప్పుడు మాత్రం ఆయన ఈ పదవిని యాక్సెప్ట్ చేయడమే తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పొచ్చు. ఇక ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుడిపూడి సత్తిబాబు ఈ అదృష్టం వరించింది. సో ఇందులో వచ్చేసి ఏపీ నీరా కార్పొరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన మల్లా సురేంద్ర ఈ అదృష్టం వరించింది. ఆంధ్రప్రదేశ్ కాళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన రోనంకి కృష్ణమ నాయుడుకి అదృష్టం వరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మాడుగుల నియోజకవర్గానికి చెందిన పీవీజీ కుమార్కి ఈ పదవి దక్కింది. ఇక ఆంధ్రప్రదేశ్ కురుమ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఆధుని నియోజకవర్గానికి చెందిన టీడీపీ లీడర్ దేవేంద్రప్పకి ఈ అదృష్టం వరించింది. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి తిరుపతి నియోజకవర్గానికి చెందిన టీడీపీ లీడర్ సదాశివకు ఈ పదవి దక్కింది. ఇక ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి బీజేపీ లీడర్ అయినటువంటి సావిత్రి గారికి ఈ అవకాశం దక్కింది. ఆవిడ అడ్వకేట్ కూడా. అండ్ ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ లీడర్ పలవలస యశస్వికి ఈ అదృష్టం వరించింది. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఆలూరు నియోజకవర్గ టీడీపీ లీడర్ కపట్రాల సుశీలమ్మ, ఈవిడ్నే బొజ్జమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఆవిడకి పదవి దక్కింది. ఇక ఆంధ్రప్రదేశ్ వన్యాకుల క్షత్రియ, దీంట్లోనే వన్నరెడ్డి, వన్నికాపు, అలాగే పల్లికాపు, పల్లి
బాలిరెడ్డి, ఈ 4 రకాల సంబంధించినటువంటి సామాజిక వర్గాలు కూడా పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఈ కార్పొరేషన్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ లీడర్ సిఆర్ రాజన్కి పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి తిరుపతి టీడీపీ లీడర్ నరసింహ యాదవ్కి అవకాశం దక్కింది. ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి రేపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ లీడర్ చిలకపూడి పాపారావుకి అదృష్టం దక్కింది. ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి పామరు నియోజకవర్గ టీడీపీ లీడర్ వీరంకి వెంకట గురుమూర్తికి ఈ అవకాశం దక్కింది. ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రౌస్ ఫెడరేషన్ లిమిటెడ్కి సంబంధించి పెందుర్తి నియోజకవర్గ టీడీపీ లీడర్ గండి బాబ్జీకి ఈ అవకాశం దక్కింది. ఇక ఏపీ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీకి సంబంధించి విజయవాడ కల్చరల్ సొసైటీకి సంబంధించి మాచర్ల నియోజకవర్గ టీడీపీ లీడర్ మంజులారెడ్డి రెంటిచింతల ఆవిడికి ఈ అవకాశం దక్కింది. ఇక ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ తిరుపతి నియోజకవర్గ టీడీపీ లీడర్ నీలాయపాలెం విజయ్ కుమార్కి అవకాశం దక్కింది. ఇక ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్, దీన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ అని కూడా అంటారు, మార్కాపురం నియోజకవర్గ టీడీపీ లీడర్ జీవి రెడ్డికి పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ ఏపీటీఎస్ఎల్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గ టీడీపీ లీడర్ మన్నవ మోహని కృష్ణకి ఈ అవకాశం దక్కింది. ఏపీ కల్చరల్ కమిషన్ ఒంగోలు నియోజకవర్గ టీడీపీ లీడర్ తేజస్వి పొడపాటికి అవకాశం దక్కింది. ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ లీడర్ పోలంరెడ్డి దినేష్ రెడ్డికి అవకాశం దక్కింది. ఇక ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సో వీళ్ళు వచ్చేసి మరి జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కింద పనిచేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆయనే ఫారెస్ట్ మినిస్ట్రీ కూడా కాబట్టి. సో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ లీడర్ సుజయ్ కృష్ణ రంగారావుకి ఈ అవకాశం దక్కింది. సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ గెలుపు కోసం ఎంత కష్టపడ్డారో తెలిసిందే. ఇక ఏపీ గ్రంథాలయ పరిషత్కి సంబంధించి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ లీడర్ గొంగుట్ల కోటేశ్వరరావుకి అవకాశం దక్కింది. ఇక ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐడిసిఎల్ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ టీడీపీ లీడర్ డేగల ప్రభాకర్కి అవకాశం దక్కింది. ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకి సంబంధించి కోడూరు నియోజకవర్గ టీడీపీ లీడర్ కేకే చౌదరికి అవకాశం దక్కింది. ఇక ఏపీ మెడికల్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన చిల్లపల్లి శ్రీనివాసరావుకి అవకాశం దక్కింది. ముందు నుంచి చెబుతూనే ఉన్నాం, చిల్లపల్లి శ్రీనివాసరావుకి కూడా నామినేటెడ్ పదవుల లిస్టులో ఆయనకి ఖచ్చితంగా ఒక పదవి దక్కుతుంది అని ముందు నుంచి అనుకుంటున్నట్టే ఆయనకి కూడా ఈ అవకాశం దక్కింది. ఏపీఎంఎస్ఐడిసిఎల్కి నెక్స్ట్ ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఆర్డీసీకి సంబంధించి యలమంచిలి నియోజకవర్గ టీడీపీ లీడర్ ప్రగాఢ నాగేశ్వరరావుకి ఈ అవకాశం దక్కింది. ఇక ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్కి సంబంధించి ఒంగోలు నియోజకవర్గ టీడీపీ లీడర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డికి అవకాశం దక్కింది. ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ లీడర్ ఆనం వెంకటరమణారెడ్డికి అవకాశం దక్కింది. అలాగే ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ లీడర్ రఘురామరాజు గొట్టిముక్కులాకి అవకాశం దక్కింది. అలాగే ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీకి సంబంధించి తిరువూరు నియోజకవర్గ టీడీపీ లీడర్ సావల దేవదత్తకి ఈ అవకాశం దక్కింది. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి గుడివాడ నియోజకవర్గ టీడీపీ లీడర్ రావి వెంకటేశ్వరరావుకి అవకాశం దక్కింది. ఏపీ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి రాజాం నియోజకవర్గ టీడీపీ లీడర్ కావలి గిరీష్మాకి అవకాశం దక్కింది. ఇక ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డుకి సంబంధించి సో 4 జోన్లలో ఈ పదవులు దక్కాయి. అయితే విజయనగరం జోన్కి సంబంధించి డొన్ను దొర టీడీపీ లీడర్, విజయవాడ జోన్కి సంబంధించి రెడ్డి అప్పలనాయుడు జనసేన పార్టీకి సంబంధించిన లీడర్, నెల్లూరు జోన్కి సంబంధించి సురేష్ రెడ్డి బీజేపీకి సంబంధించిన లీడర్, కడప జోన్కి సంబంధించి పూల నాగరాజు టీడీపీకి సంబంధించినటువంటి లీడర్. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి 4 రీజనల్లో కూడా వాళ్ళని నియమించడం జరిగింది. ఇక హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి చీరాల నియోజకవర్గ టీడీపీ లీడర్ సజ్జా హేమలతకి ఈ పదవి దక్కింది. నాటక అకాడమీ సంబంధించి పామరు నియోజకవర్గ టీడీపీ లీడర్ గుమ్మడి గోపాలకృష్ణకి ఈ పదవి దక్కింది. ఇక ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ టీడీపీ లీడర్ సీతారామ సుధాకర్కి ఈ పదవి దక్కింది.
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్కి సంబంధించిన ఈ కార్పొరేషన్కి విజయవాడ వెస్ట్ నియోజకవర్గ టీడీపీ లీడర్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్కి అవకాశం దక్కింది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అమలాపురం నియోజకవర్గ టీడీపీ లీడర్ స్వామినాయుడు అలాడాకి అవకాశం దక్కింది. అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అనంతపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ లీడర్ టీసీ వరుణ్కి పదవి దక్కింది. అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కోడూరు నియోజకవర్గ టీడీపీ లీడర్ రూపానందరెడ్డికి అవకాశం దక్కింది. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి బాపట్ల నియోజకవర్గ టీడీపీ లీడర్ సలగల రాజశేఖర్ బాబుకి, అలాగే బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ లీడర్ తెంటు లక్ష్మీ నాయుడు, ఇక చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి చిత్తూరు నియోజకవర్గ టీడీపీ లీడర్ కె హేమలత, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి కాకినాడ జనసేన పార్టీ లీడర్ తుమ్మల రామస్వామి, ఈయననే బాబు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కర్నూలు నియోజకవర్గ టీడీపీ లీడర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లకి పదవి దక్కింది. ఇక మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మచిలీపట్నం బీజేపీ లీడర్ అయినటువంటి మట్టా ప్రసాద్కి అవకాశం దక్కింది. ఇక నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి నెల్లూరు రూరల్ టీడీపీ లీడర్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి అవకాశం దక్కింది. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి రాజనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి టీడీపీ లీడర్ బొడ్డు వెంకటరమణ చౌదరికి అవకాశం దక్కింది. అలాగే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి శ్రీకాకుళం జనసేన పార్టీకి సంబంధించిన కొరికాన రవికుమార్కి ఈ అవకాశం దక్కింది. అలాగే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి విశాఖపట్నం ఈస్ట్కి సంబంధించిన టీడీపీ లీడర్ ప్రణవ్ గోపాల్కి అవకాశం దక్కింది. ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫినాన్స్ కార్పొరేషన్కి సంబంధించి నంద్యాల నియోజకవర్గ టీడీపీ లీడర్ ముస్తాక్ అహ్మద్కి ఈ అవకాశం దక్కింది. ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి విజయవాడ వెస్ట్ నియోజకవర్గ టీడీపీ లీడర్ దుండి రాకేష్కి అవకాశం దక్కింది. అలాగే ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ లీడర్ వేగేష్ణ సూర్యనారాయణ రాజు, ఎన్ఏ కనకరాజు సూర్య అని కూడా పిలుస్తూ ఉంటారు, ఆయనకు అవకాశం దక్కింది. ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి నరసాపురం జనసేన పార్టీ లీడర్ కొత్తపల్లి సుబ్బరాయుడుకి అవకాశం దక్కింది. ఇక ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించి తాడికొండ నియోజకవర్గ టీడీపీ లీడర్ ఉండవల్లి శ్రీదేవికి అవకాశం దక్కింది. ఉండవల్లి శ్రీదేవి గతంలో వైసీపీ పార్టీకి సంబంధించిన లీడర్, ఆవిడ తాడికొండ నియోజకవర్గం నుంచి గెలుపొంది అక్కడ తర్వాత పార్టీని మారిన అటువంటి సందర్భం అది. సో ఆవిడ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. మొత్తానికి టీడీపీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా టికెట్ రాకపోవడంతో ఆవిడికి నామినేటెడ్ పదవి కట్టబెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏపీ మాలా వెల్ఫేర్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఒంగోలు నియోజకవర్గ జనసేన పార్టీ లీడర్ పెదపూడి విజయ్ కుమార్కి అవకాశం దక్కింది. ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి అరకు వ్యాలీ అసెంబ్లీకి సంబంధించినటువంటి టీడీపీ లీడర్ కిడారి శ్రవణ్కి అవకాశం దక్కింది. ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, కిడారి శ్రవణ్కి ఖచ్చితంగా నామినేటెడ్ పదవి దక్కుతుంది అని చెప్పేసి. సో ఓవరాల్గా గమనించినట్లయితే ప్రతి ఒక్క పేరు చదువుతున్నప్పుడు మీకు అందరికీ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి తెలిసిపోయే ఉంటుంది వాళ్ళు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అనేది, పార్టీ గెలుపు కోసం ఎంత కష్టపడ్డారు అనేది. ఈ లిస్టులో చాలామంది వాళ్ళు కూడా టికెట్ని ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఉన్నారు. సో వీళ్ళలో చాలామంది ఈసారి టీడీపీ నుంచి టికెట్ వాళ్ళకే వస్తుంది అనుకున్నారు, కానీ కూటమి ఏర్పడటం, కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి బీజేపీకి కూడా పలు చోట్ల టికెట్ను కేటాయించడం వల్ల టీడీపీకి సంబంధించినటువంటి చాలామంది లీడర్ భంగపడిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో సెకండ్ లిస్ట్లో కూడా ఆశించి భంగపడిన నేతల్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వర్మ కానీ, ఇటు తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆలపాటి రాజాకి కూడా ఈసారి కూడా నామినేటెడ్ లిస్ట్లో పదవి దక్కలేదు. మరి వారికి అటు నామినేటెడ్ పదవి ఇవ్వలేదు, మరి అటు ఎమ్మెల్సీ అటు చూసినట్లయితే వర్మకి ఎమ్మెల్సీ పదవి వస్తుందేమో అని ఆశపడినప్పటికీ అది కూడా దక్కలేదు. మరి ఏం చేయబోతున్నారు వీళ్ళిద్దరూ కూడా? జనసేన పార్టీకి సంబంధించినటువంటి నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అయినటువంటి పవన్ కళ్యాణ్, అలాగే మనోహర్
మనోహర్ కోసం వాళ్ళు టికెట్లు త్యాగం చేశారు. సో మరి వాళ్ళిద్దరికీ సమన్యాయం జరగాలి, ఖచ్చితంగా క్యాబినెట్ క్యాడర్కి సంబంధించినటువంటి ఒక పదవి వాళ్ళకి దక్కాలి అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆశిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వాళ్లకు సంబంధించి ఎలాంటి పదవిని కూడా కట్టపెట్టలేదు చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళకి ఏం జరగబోతుంది, వారికి న్యాయం చేస్తారా, అన్యాయమే జరుగుతోందా, ఏం జరగబోతుంది అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారు? వాళ్ళకి అలాగే ఇంకొంతమంది లీడర్స్కి కూడా వాళ్ళు టికెట్ ఆశించి భంగపడిన నేతలకి సెకండ్ లిస్ట్లో కూడా వాళ్ళకి అయితే నామినేటెడ్ పదవి దక్కలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళకి ఎలాంటి పొజిషన్ ఇస్తే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అండ్ 59 మందితో కూడినటువంటి ఈ నామినేటెడ్ పదవుల లిస్ట్ చూసారు కదా, మీకేమనిపిస్తుంది? సమన్యాయం జరిగిందా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.